మనకి శ్రీకాకుళంలో మనం శ్రీకాకుళం చుడతాం. ఆ శ్రీకాకుళం అనేది ఏ రకంగా ఉంటుందో సర్పంచ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఇందా కనపడ్డారు. ఏ రకంగా ఉంటుందో మనందరికీ తెలుసు శ్రీకాకుళం. ఆ తర్వాత ఘంటసాల మండలం అనేది జనరల్ గా కొంచెం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి 1500 మెజార్టీ వచ్చింది. కానీ ఈసారి ఘంటసాల మండలం కూడా మంచి మెజార్టీ తోటి మనం గెలబోతున్నాం మండలంలో కూడా అనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిది. తర్వాత మోపిదేవి మండలం, మోపిదేవి మండలంలో సరే చల్లపల్లి మండలం చాలా పెద్ద మండలం. నాని గారు అలాగే మండల ప్రెసిడెంట్ వీళ్ళందరూ పెద్దలందరూ ఉన్నారు. ఒక పక్క జనసేన, ఒక పక్క తెలుగుదేశం పార్టీ కలిస్తే ఏ రకంగా రిజల్ట్ ఉంటాయో మీ అందరికీ తెలుసు. బ్రహ్మాండమైనటువంటి మరి మంచి రిజల్ట్, దాదాపు 7-8 అక్కడ మనకు ఒక మండలంలో వచ్చేటువంటి ఆస్కారం ఉంది. తర్వాత మోపిదేవి మండలాన్ని గురించి చెప్పాలంటే ఏ ఒక్క గ్రామంలో కూడా వైసీపీకి మెజార్టీ రాదు మోపిదేవి మండలంలో, అందులో డౌటే లేదు. ఈ సందర్భంగా మీకు మనం ఉన్న 4 విలేజెస్ లో, పెద్ద విలేజెస్ లో మరి పెద్దకల్లేపల్లి కానివ్వండి, కోసూరువారిపాలెం కానివ్వండి, మోపిదేవి కానివ్వండి, అలాగే పెద్దప్రోలు కానివ్వండి, ఎక్కడ కూడా వాళ్ళకి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. మిగిలినటువంటి విలేజెస్ లో కూడా ఎక్కడ కూడా మీరు చూడండి, తర్వాత ఎక్కడ కూడా ఏ విలేజ్ లో కూడా వైసీపీకి మెజార్టీ వచ్చేటువంటిది లేదు. ఇక అవనగడ్డ గురించి తెలిస్తే అది కూడా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ వచ్చింది. ఇద్దరు క్యాండిడేట్లు, ఎంపీ క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్ అవనగడ్డ బందలాచెరు నుంచి అయినా అక్కడ కూడా మనకి మంచి మెజార్టీ వచ్చింది, అందులో డౌట్ లేదు. కోడూరు మండలానికి ఇప్పుడు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిస్తే అక్కడ బ్రహ్మాండంగా ఉంటది. చాలా పనులు చేశాం వ్యక్తిగతంగా, నేను కూడా అందరికీ తెలుసు అక్కడ బ్రహ్మాండంగా ఉంది. ఇంకా చివరికి నాగాలంక పోయేటప్పుడు కూడా ఇందాక బుద్ధప్రసాద్ గారు చెప్పినట్లుగా కూడా అనేకమైనటువంటి ఈ రోజు జాయినింగ్స్ చాలా ఉన్నాయి. ఎక్కడ నాగాలంక మండలం కానివ్వండి, చల్లపల్లి కానివ్వండి, ఇప్పుడు ఇంకా రావాల్సినటువంటి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనకి జాయినింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అవనిగడ్డ నియోజకవర్గం వార్ 1 సైడ్ అనేది ఉంటుంది అనేటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు.